హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే కోవా కజ్జికాయలు. మా సైడ్ అయితే మేము గర్జలు అని అంటాము. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అండ్ లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మనం ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మిక్సీ జార్లో ఒక గ్లాస్ పుట్నాల పప్పును తీసుకొని ఒక 2-3 టేస్ట్ ఫ్లేవర్ కోసం యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3/4 గ్లాస్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా కోవాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కోవా ఎంత తీసుకోవాలంటే 2 గ్లాసెస్ పుట్నాలు తీసుకున్నాను కదా, దానికోసం 1/2 kg కోవాని యూస్ చేస్తున్నాను. హాఫ్ ఫస్ట్ టైం, హాఫ్ సెకండ్ టైం మొత్తం యూస్ చేసి ఈ పుట్నాల పొడిలో కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే ఈ టెక్స్చర్ వస్తుంది. మనం తినేటప్పుడు కూడా పొడి పొడిగా లేకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. అండ్ గర్జలు చేసుకోవడానికి పిండిని తడుపుకోవాలి కదా, దానికోసం ఒక 1/2 kg పూరి పిండిని తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఇలా ముద్దలాగా దగ్గరికి అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అరచేత్తో ఒత్తుకుంటూ తడుపుకోవాలి. లాస్ట్కి ఇలా బాల్ లాగా చేసుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని దానిపైన కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వెట్ క్లాత్ని తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజులో బాల్స్ చేసుకుంటే స్టార్టింగ్లో వీడియోలో చూపించిన సైజులో గర్జలు మనకు రెడీ అవుతాయి. సో అన్నీ ఒకటే సైజుగా ఇలా బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండిని మళ్ళీ వెట్ క్లాత్లో కప్పేసి పక్కన పెట్టుకోవాలి. మిగతావి చేసుకునే వరకు ఇది అలాగే వదిలేస్తే డ్రై అయిపోతాయి. మళ్ళీ మనకు పూరీలు మంచిగా చేసుకోవడానికి రావు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చిన్న బాల్స్ని తీసుకొని మనం జనరల్గా పూరీ ఎలా చేసుకుంటామో అలాగా చపాతీ కర్రతోని పూరీని ఎంత తిన్గా అంటే అంత తిన్గా చేసుకోవాలి. లావుగా ఉంటే మనకు టేస్ట్ అంత బాగోదు. సో చాలా థిన్గా చేసుకుంటే క్రిస్పీగా అండ్ లోపల కూడా మనకు కోవా కరిగిపోయి మంచిగా క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ కోవా అండ్ పుట్నాల మిక్చర్ని దీనిపైన ఇలా మధ్యలో వేసుకొని చుట్టూ ఒక చిన్న వెట్ క్లాత్ తీసుకొని ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక సైడ్కి అంతా ఇలా క్లోజ్ చేసుకొని కటర్తో ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని మిగతాది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొన్ని పూరీస్ అన్నీ ఒకటేసారి చేసేసుకొని అన్నీ ఒకటేసారి వేసుకొని చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో అన్నీ ఒకటేసారి వేసుకొని చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మనము ఈ గజ్జికాయలు చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి మిగులుతుంది కదా కట్ చేసినప్పుడు, ఆ పిండిని మనం అలాగే పెట్టేసుకోవద్దు. అది కొద్దిగా లైట్గా వాటర్ అద్దేసి మళ్ళీ పక్కన పెట్టుకుంటే మళ్ళీ దాన్ని అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసుకొని మళ్ళీ సేమ్ ప్రీవియస్గా చిన్న చిన్న బాల్స్ ఎలా చేసుకున్నామో అలా చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఆ పిండి మనకేమీ వేస్ట్ కాదు. ఇలా కొన్ని అయిన తర్వాత అన్నీ లైన్గా పేర్చుకొని ఒకటేసారి ఆయిల్ హీట్ చేసుకొని అన్నీ కాల్చుకోవచ్చు. ఇలా మనం పేర్చుకునేటప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి దగ్గరగా పేర్చుకోవాలి. ఎందుకంటే దూరం దూరం పేర్చుకుంటే
మనం కాల్చుకునే వరకు ఆరిపోతాయి. అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గర్జలు రెడీ అయిపోయినట్టే. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.